ఆమె వైసీపీ ఫైర్ బ్రాండ్. నోరేసుకుని పడిపోయే బ్యాచ్లో ఫస్ట్ ప్లేస్లో ఉంటారు ఎప్పుడు. ప్రత్యర్థులపై విమర్శల దాడి చేసే ఆమెకు ప్రస్తుతం సొంత పార్టీలోని అంతర్గత పోరు తలనొప్పిగా మారిందట. టికెట్ ఇస్తే ఊరుకోబోమని లోకల్ లీడర్లు వార్నింగులు ఇచ్చినా మళ్ళీ ఆమెనే అభ్యర్థిగా బరిలోకి దింపింది వైసీపీ అధిష్టానం. దీంతో అంతా ఆమెపై సహాయ నిరాకరణ ఉద్యమానికి దిగారు. అసలే నియోజకవర్గంలో పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. ఇప్పుడేమో ఈ అసమ్మతి. సదరు నేతకు ఈ అసమ్మతి చుక్కలు చూపిస్తోందట. ఇంతకు ఎవరు ఆ ఫైర్ బ్రాండ్, ఏంటా కదా? వైసీపీ ఫైర్ బ్రాండ్ మంత్రి రోజా మరోసారి నగరి నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతున్నారు. అయితే ఈసారి నగరి టికెట్ రోజాకు దక్కడం లేదని, నియోజకవర్గంలో అంతర్గత పోరు పెరిగిందని కథలొచ్చిన వేళ జగన్ ఎంటరై వాతావరణాన్ని కూల్ చేసినట్టు సమాచారం. అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ నగరిలో పరిస్థితి ఏమీ మారలేదని, రోజాకు ఇంటి పోరు అలాగే ఉందని అంటున్నారు. అవును, నగరిలో మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని రోజా కలలు కంటున్న నేపథ్యంలో స్థానికంగా సరికొత్త సమస్యలు ఆమెను చుట్టుముడుతున్నాయి. ఇందులో భాగంగా రోజాకు సహకరించేది లేదని, ఆ నియోజకవర్గంలోని సొంత పార్టీ నేతలే ఎర్ర జెండా ఎగరేస్తున్నారని, ఈ విషయాన్ని పార్టీ హైకమాండ్కు కూడా తేల్చి చెప్పారని తెలుస్తోంది. నగరి నియోజకవర్గంలోని నగరి, పుత్తూరు, వడమాలపేట, నిండ్ర, విజయాపురం మండలాలు ఉండగా ఈ 5 మండలాలలోని వైసీపీ నాయకులతో రోజాకు వ్యవహారం చెడిందని అంటున్నారు. రెండోసారి గెలిచి మంత్రి అయిన అనంతరం ఆమె వ్యవహార శైలిలో వచ్చిన మార్పులే ఇందుకు కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో కలుపుకు పోయే విషయంలో రోజా వెనుకబడిపోయారని, తన వెంట ఎవరు వచ్చినా రాకపోయినా ఏమాత్రం పట్టించుకోను అన్న విధంగా ఆమె వ్యవహార శైలి ఉంటుందని, ఎవరు కలిసొచ్చినా రాకున్నా తన గెలుపు కన్ఫర్మ్ అనే ధీమా వ్యక్తం చేస్తున్నారని, ఈ అతి విశ్వాసం ఆమెకు దెబ్బ కొట్టొచ్చని అంటున్నారు. మరోవైపు నగరి నియోజకవర్గంలోని తమిళ ప్రజలు ఎక్కువగా నివాసం ఉండే ప్రాంతాల్లో రోజా భర్త సెల్వమణి వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నా అనుకున్నంత స్పందన రావడం లేదనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రోజా కాస్త సందిగ్ధంలో పడ్డారని, పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ ఆమెలో ఒత్తిడి పెరుగుతుందని చెబుతున్నారు. దీంతో రోజా కాస్త తగ్గారని, కలుపుకు పోవాలనే కృతనిశ్చయానికి వచ్చారని, ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్న వైసీపీ స్థానిక రెబల్ నాయకులతో రాజీ ప్రయత్నాలు ప్రారంభించారని అంటున్నారు. అయితే ఈ విషయం అసంతృప్తులు, ఆగ్రహంతో ఉన్న నేతలు రోజా మాటలను పరిగణలోకి తీసుకోవడం లేదనే చర్చ తెరపైకి వచ్చింది. ఇక ఇదే జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రోజాకు అస్సలు పొసగదు. చాలాసార్లు బహిరంగంగానే వీళ్లు విమర్శలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. దీంతో పెద్దిరెడ్డి తెర వెనుక రాజకీయంతో నగరిలోని స్థానిక నేతలంతా ఆయన చెప్పు చేతల్లోకి వెళ్లిపోయారని టాక్. దీంతో రోజాకు ఏం చేయాలో పాలుపోక జగన్ దగ్గర తన గోడు వెళ్లబోసుకున్నారని తెలుస్తోంది. అయినా పరిస్థితిలో మాత్రం ఏమాత్రం మార్పు లేదట. దీనికి తోడు గతంలో విజయపురం మండల క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించిన బలమైన నేతకు ఎంపీపీ అధ్యక్ష పదవి దక్కకుండా రోజా అడ్డుకున్నారన్న ఆరోపణలున్నాయి. దాంతో ఆ సామాజిక వర్గం చాలా వరకు రోజాకు వ్యతిరేకంగా ఉందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు మొదలియారు సామాజిక వర్గానికి చెందిన పుత్తూరు పట్టణ నాయకురాలికి మొదలియారు కార్పొరేషన్ చైర్మన్ పదవి రాకుండా రోజా అడ్డుకున్నారన్న ప్రచారం కూడా ఉంది. అది కూడా ఆమెకిప్పుడు ఇబ్బందిగా తయారైందట. దీనికి తోడు విపక్షాలపై ధ్వజమెత్తడంలో ముందుండే రోజా తరచూ పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తుంటారు. దాంతో రోజాపై బలిజ సామాజిక వర్గం సైతం ఆగ్రహంగా ఉందని చెబుతున్నారు. దీంతో స్థానిక నేతలను కలుపుకుపోయే విషయంలో రోజా ఇంకా ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు, ఏం చేస్తే స్థానిక నాయకులు రోజాను నమ్మి ఆమె విజయానికి సహకరిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. మరి ఈ విషయంలో రోజాను ఒంటరిగా వదిలేస్తారా, లేక అధిష్టానం పెద్దలు కల్పించుకుని కాస్త బుజ్జగింపులు చేసి సర్దుబాటు చేస్తారా అనేది వేచి చూడాలి.